ఇక్కడ ఏం జరుగుతుంది, వారి యొక్క కనుసన్నలలో జరుగుతున్నటువంటి సందర్భం. ఇమీడియట్గా ఎలాంటి మిస్టేక్ జరిగితే టీచర్లకు ఇంటిమేషన్ ఇస్తూ మీ పిల్లలను ఎప్పటికప్పుడు సక్రమమైనటువంటి మార్గంలో మీ పిల్లల కోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఎప్పుడైనా మా యొక్క పాఠశాల మీటింగులు ఉంటాయి, సార్ ఒకసారి మీటింగ్కి రండి అంటే, సార్ మా దగ్గర టీచర్ రాలేదు అని చెప్తాడు. టీచర్ రాకుండా నేనేం చేస్తావు అంటే, నేను క్లాస్ తీసుకోవాలి సార్ అంటారు. అలాంటి సందర్భాలు మరి. కాబట్టి మీ పిల్లలను ఇలాంటి పాఠశాలలలో వేస్తేనే మీ యొక్క పిల్లలు పర్టికులర్గా పర్సనల్ కేర్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అనేది ఒకటి చెప్తారు పెద్దలు, మీ అందరూ తెలుసు. వేలకు వేలు ఉన్నటువంటి, అంటే 1000 మంది ఉన్నటువంటి పాఠశాలలో మీ పిల్లవాడిని వేస్తే అందులో మనోడు ఒకడు అవుతాడు. కానీ అక్కడ ఎవరు పట్టించుకోరు. ఇక్కడ పర్సనల్ అటెన్షన్ అనేది ఉంటుంది కంపల్సరీగా. ఎందుకంటే తక్కువ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా ఇమ్మీడియట్గా గ్రహిస్తారు. ఎలాంటి మిస్టేక్స్ చేసిన హోంవర్క్స్ కానీ క్లాస్ వర్క్స్ కానీ అలాంటి ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసేటువంటి అవకాశం ఉంటుంది. పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి పాఠశాలల్ని మనము ఆదరించాలి. ఏవో కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కాదు మనం చేయాల్సింది. అక్కడ పోతే మనకు సరి అయిన విద్య అందదు. అది ఏమైనా ఈ రోజులలో మనము చదువుకుంటున్నామా అనేటటువంటిది, చదువుకుంటున్నాము అనేది కాదు, మీ అందరికి తెలుసు. అలాంటి సందర్భంలో అతి తక్కువ ఫీజుతోని మీకు అందుబాటులో ఉంటూ, మీ బస్సులో ఉంటూ, ఎల్లవేళలా మీ పిల్లల్ని చూసుకుంటూ, మరి కార్పొరేట్ లెవెల్కు విద్యను అందిస్తున్నటువంటి పరశురామ్ గారిని, వాళ్ళ మేడం గారిని ముందుగా నేను అందరినీ అభినందిస్తున్నాను. అందరు గట్టిగా చప్పట్లతోనే వారిని మీరందరూ కూడా అభినందించాలి. అలాగే ఈ పాఠశాలను కూడా గట్టిగా కొట్టాలి. మీ పిల్లల కోసమే పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ నందాల్. మరి ఈ సదావకాశం కల్పించినటువంటి